హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, వెల్కమ్ టు మన విద్య. రూరల్ సోషియాలజీలో పార్ట్ 2ను మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఇంతకుముందు వరకు మనం కాన్సెప్ట్ అంటే రూరల్ సోషియాలజీలో మనం ఏం చదవాలి, సో రూరల్ సోషియాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని గురించి చదివాం. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇదే పాఠ్యాంశానికి సంబంధించి మిగిలినటువంటి అంశాలను మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో మీరు ఈ టాపిక్కి సంబంధించి మీరు ప్రైవేట్గా ఎక్కడో డబ్బులు చెల్లించి మీరు కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. సో ఈ క్లాస్ వీడియోను వింటూ మీకు ఫర్దర్గా రిలేటివ్గా ఉండేటువంటి వాటిని చూస్తే సరిపోతుంది. సో ఇది మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమవుతుంది. సో మేము చెప్పినటువంటి వ్యూలోగానే మీరు కోచింగ్ సెంటర్లలో ఉండేటువంటి దానికంటే ఎక్కువగా పర్ఫెక్ట్ అయినటువంటి మెటీరియల్ను మేము అందిస్తున్నాం. సో కనుక మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అందరికీ మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం నెక్స్ట్ వెళ్తున్నటువంటి టాపిక్ దీని లోపల ఇందాక మనం చెప్పాం ఏంటి అని అంటే వ్యవసాయం అయినటువంటి గ్రామాలు ఎలా ఉంటాయి అని అంటే ప్రవాస వ్యవసాయ గ్రామాలు ఎలా ఉంటాయి అంటే తరలి వెళ్ళేటువంటివి. తర్వాత వచ్చేసి స్వల్పకాలిక వ్యవసాయ గ్రామాలు ఎలా ఉంటాయి, తర్వాత వచ్చేసి స్థిరమైనటువంటి వ్యవసాయం కలిగినటువంటి గ్రామాలు ఏ విధంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి అంశాల మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మరి వ్యవసాయ పరంగా అంటున్నాం కానీ మరి వాటి యొక్క గ్రామాల యొక్క రూపాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. ఉదాహరణకు న్యూక్లియేటెడ్ విలేజెస్ అంటే కేంద్ర నివాస ప్రాంత గ్రామాలు అంటే గ్రామాలను గనుక చూస్తే తెలుగులో అయితే కేంద్ర నివాస గ్రామాలు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా కనుక చూస్తే లైన్ విలేజెస్ అంటే సరళ రేఖలు. తర్వాత వచ్చేసి డిస్పర్స్డ్ విలేజెస్ అంటే విక్షేపిత గ్రామాలు. తర్వాత వచ్చేసి రౌండ్ విలేజెస్ గుండ్రని విలేజెస్. తర్వాత వచ్చేసి ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే అప్పుడప్పుడు మనం వింటుంటాం కుగ్రామాలు అని అంటే చాలా చిన్న గ్రామాలు, కుగ్రామాలు. మాదొక కుగ్రామము అని అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి మీరు గ్రామాల లోపల ముఖ్యమైనటువంటి వాటిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కేంద్ర నివాస ప్రాంత గ్రామాలు అనానంటే వీళ్ళు ఏ విధంగా అనానంటే ఒక దగ్గర ఇండ్లు ఉండి ఇంకొక దగ్గర సో వారి యొక్క వ్యవసాయ పనులు అనేటువంటివి డిస్పర్స్డ్గా, సో మన ఊర్లో మనం ఉంటే పొలము ఊరి బయట ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేసుల లోపల ఉంటూ ఉంటాయి. అయితే వీటి లోపల మేజర్గా మనం చూసుకోవాల్సినటువంటి దాని లోపల ఏంటనంటే కొన్ని సందర్భాల లోపల అగ్రికల్చర్ ఎక్కువగా ఉంటే తాత్కాలిక ఇండ్లను కూడా ఈ కేంద్ర నివాస వ్యవసాయ ప్రాంతాల లోపలనే తాత్కాలికంగా బాయిల దగ్గర కూడా చిన్న కొట్టము లేకపోతే ఒక భవనాలను నిర్మించుకుంటూ ఉంటారు. అంటే కేంద్ర నివాసము అని అంటే ఏంటంటే వీళ్ళకు స్పష్టమైనటువంటి ఒక గ్రామంలో నివసిస్తూ వ్యవసాయ పనులు వేరే ప్రాంతాల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి లైన్ అని అంటే గ్రామాల మధ్య ఈ ఎటువైపు ఎండు ఎటువైపు క్లోజ్ అనేటువంటివి కనిపించవు. సో ఎక్కువగా ఇవి మనం బాగా గమనిస్తే మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీరు చిత్రపటాన్ని చూస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒకటి,
ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇలాంటివి వెస్ట్ బెంగాల్ ఇలాంటివన్నీ కూడా ఎలా అంటే ఒక లైన్ మాదిరిగా అంటే ఆ, ప్రతిదానికి అంటే ఒక ఉమ్మడిగా సరిహద్దుగా ఉండేటువంటివి లైన్ ఇయర్. తర్వాత వచ్చేసి విక్షేపిత గ్రామాలు. అంటే ఇందాక చెప్పాం కదా, విక్షేపితం అని అంటే పొలము పొలము తీసుకుంటే పొలము మధ్యలోనే హౌస్ ఉండి ఎప్పుడు పడితే అప్పుడు, సో ప్రత్యేకమైనటువంటి టైమింగ్స్ అనేటువంటివి లేకుండా, సో ఈజీగా వ్యవసాయ పనులకు చేసుకునేటువంటి పొలాల మధ్యనే ఉండేటువంటి ఇళ్లను విక్షేపిత ఇల్లు ఉంటాయి. ఇలాంటి గ్రామాలను విక్షేపిత గ్రామాలు అని అంటారు. ఇది ఇలాంటివి మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే కేరళ రాష్ట్రం లోపల కనిపిస్తాయి ఎక్కువగా విక్షేపిత అని అంటే. చుట్టూ చూస్తే మీరు మన దగ్గర తూర్పుగోదావరి జిల్లా అలాంటి వాటి లోపల, తర్వాత విక్షేపిత గ్రామాలు అయినటువంటి కేరళ ఇలాంటి వాటి లోపల అంటే పొలం ఉండి దాని చుట్టూ అనేటువంటిది అన్నీ కూడా సరిహద్దులు స్పష్టంగా కనిపించేటువంటి గుండ్రంగా ఉండేటువంటి గ్రామాలు. సో గుండ్రంగా అని అంటే మనము పై ఎత్తు నుంచి చూస్తే అంటే కొన్ని ఇళ్ళు వరుస క్రమంలో రౌండ్గా నిర్మించుకుంటూ ఉంటారు. అలాంటివి ఇళ్ళు గుండ్రంగా ఉండేటువంటి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కుగ్రామాలు అన్నాం. ఇవి చాలా చిన్నవిగా ఉండి చాలా అంటే రహదారులు అనేటువంటి సరిగా ఉండవు. సో సరి అయినటువంటి వైద్య సేవలు కానీ, సో ఎలాంటి సదుపాయాలు కూరగాయలు కావాలన్నా, వైద్యం కావాలన్నా, చివరికి మళ్ళీ పక్కన ఉండేటువంటి ఒక పెద్ద ఊరికి మటన్ కావాలన్నా, చికెన్ కావాలన్నా ఇలా చిన్న గ్రామాల్లోకి వచ్చేసిపోతూ ఉంటారు. సో కుగ్రామాలు అని అంటారు. సో ఇప్పుడు కొన్ని లంబాడి తండాలు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఒక ఊరు ఉంటుంది, ఈ తండా అనేటువంటిది ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏ అవసరాలకైనా తండా నుంచి తిరిగి ఊర్లోకి రావాల్సి ఉంటుంది. అలా చిన్న చిన్నగా విభజించబడినటువంటి ఇండ్లే ఏంటి అని అంటే కుగ్రామాలు అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. తర్వాత ఈ భారత సమాజం లోపల మనం ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలా ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక, తర్వాత వచ్చేసి ఈ వ్యవసాయ రంగం అంటే గ్రామాల లోపల ఎక్కువగా వనరు ఏది అని అంటే వ్యవసాయము, పశుపోషణ, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, చేతి వృత్తులు ఇవన్నీ ప్రధానమైనటువంటి ఆధారాలు ఈ గ్రామాల లోపల మనకు ముఖ్యమైనటువంటి. తర్వాత వచ్చేసి మనం గ్రామీణ ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూస్తే, గ్రామీణ సమాజం లోపల ఉండేటువంటి ప్రజలను మనం కనుక చూస్తే సో ప్రజలు ఎక్కడ ఉన్న ప్రజలైనా కూడా ఒక రకమైనటువంటి నిర్దిష్ట భావజాలాన్ని కలిగి ఉంటారు. సో గ్రామ ప్రజలు ఇందాక మనం ఏం చూసామని అంటే నెంబర్ 1 వచ్చేసి గ్రామం లోపల వ్యవసాయం అంటే గ్రామాల లోపల వ్యవసాయ రంగాన్ని బట్టి, తర్వాత వచ్చేసి వాటి యొక్క భౌతిక స్వరూపాన్ని బట్టి గ్రామాలు ఏ విధంగా ఉంటాయి చెప్పి. సో గ్రామం అన్నప్పుడు గ్రామం లోపల ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. సో ఈ ప్రజలు అనేటువంటి దాన్ని కనుక చూస్తే మేజర్గా గ్రామీణ ప్రజలు దేనిపై అత్యధికంగా ఆధారపడతారు అని అంటే వ్యవసాయ రంగంపై, చేతి వృత్తులపై లేదా కుల వృత్తులపై ఈ విధంగా ఆధారపడుతూ ఉంటారు. అంటే గ్రామీణ జనాభా యొక్క జీవన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినటువంటి ఏంటి అంటే గ్రామ జనాభా యొక్క వయస్సు, లైంగిక సమూహాలు అంటే వయస్సు, తర్వాత వచ్చేసి లైంగిక సమూహాలు వీటిని గురించి మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా వాటి యొక్క అధ్యయనం అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక సమాజం లోపల పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే, సో పిల్లలు, వృద్ధులు
ఎక్కువగా ఉంటే సాంఘిక కామ ఆర్థిక జీవనముపై చెడు ప్రభావం ఉంటుంది. అంటే పిల్లలు ఎక్కువగా, వృద్ధులు ఎక్కువగా ఉంటాయి, సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్థికము జీవనముపై చెడు ప్రభావము ఉంటూ ఉంటుంది. అయితే మన సమాజంలో వివిధ సంస్కృతులు, రీతులు, భిన్న సామాజిక జీవనాలు అనేటువంటివి ఉంటాయని చెప్పారు. అలా ఉన్నప్పుడు సమాజంలో గ్రామీణ ప్రజల యొక్క ఆవశ్యకత వైవిధ్య భరితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ సమాజం ముఖ్యంగా దేని మీద ఆధారపడుతుందని చెప్పాం మనం. సో ముఖ్యంగా ఆధారపడేటువంటి లక్షణం ఏంటి అని అంటే వ్యవసాయ రంగం. ఇది మూలాధారంగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సో గ్రామీణ సముదాయాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, గ్రామ ప్రజల లోపల ఏంటిది గ్రామీణ సముదాయం. సో ఈ గ్రామీణ సముదాయము దాని యొక్క లక్షణాలు అంటే క్యారెక్టర్ను కనుక చూస్తే జనరల్గా అనేక లక్షణాలు ఉంటాయి, ఒకటని మనం చెప్పలేము. సో ఫస్ట్ లక్షణం ఏంటిది అని అంటే, గ్రామీణ సముదాయాల లోపల అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఫస్ట్ కుటుంబం. సో కుటుంబం అనేటువంటిది మనం ఇక్కడ గ్రామీణ సముదాయంలో ముఖ్యమైనటువంటి లక్షణాల లోపల కుటుంబం. సో ఫ్యామిలీ అని అంటారు. సో ఈ ఫ్యామిలీ అని అన్నప్పుడు కుటుంబం అనేటువంటి దానిలో మనకు అన్నిటికంటే మన దానిలోపట మేజర్గా మన గ్రామ వాతావరణము కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది, ఫస్ట్ దేంతో ప్రారంభమవుతుందంటే కుటుంబం. సో కుటుంబం అనేటువంటి దాన్ని మనం ఏ రకంగా చెప్పచ్చు అంటే, ఒక వ్యక్తికి సో అన్ని రకాలైనటువంటి అనుభవాలను నేర్పేటువంటి మొట్టమొదటి పాఠశాలగా చెప్పచ్చు. అంటే కుటుంబంలో ఫస్ట్ పాఠశాల మన ఇల్లు అంటే కుటుంబం లోపల తాతలు, మిగిలినటువంటి వాళ్ళ యొక్క నడవడిక, ఇలాంటి వాటన్నింటినీ మనం ప్రాచుర్యంలోకి చూసుకొని ఆ కుటుంబము లోపల వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయచ్చు. సో ఈ ఫ్యామిలీ, దీన్ని ఇప్పుడు ఏమంటామంటే కుటుంబం అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫెములస్ అనేటువంటి పదము నుంచి వచ్చింది. ఫెములస్ అనేటువంటి పదము నుంచి ఫ్యామిలీ అనేటువంటి పదం రావడం జరిగింది. ఇది రోమన్ పదం. తర్వాత వచ్చేసి కుటుంబం అంటే మనం ఏం విధంగా అంటే, ఇది సామాజిక జీవితానికి సాంఘీకరణకు పునాది. సో సామాజిక జీవితము ఒకటి, సామాజిక జీవితము ప్లస్ సాంఘీకరణకు పునాది ఎక్కడ అని అంటే కుటుంబం. సో ఈ కుటుంబం లోపల చాలా రకాలు ఉంటాయి. కుటుంబ వ్యవస్థకు పునాదిగా దేనిని చెప్తాము అని అంటే వివాహము. కుటుంబ వ్యవస్థకు పునాది ఏది అని చెప్తామంటే వివాహం. అంటే వివాహము, కుటుంబం లోపల వివాహం జరిగినప్పుడు సో సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కొత్త తరం వస్తూ ఉంటుంది, మరణించినప్పుడు తగ్గుతూ ఉంటాయి. సో జనరల్గా ఈ కుటుంబ దినోత్సవాన్ని మనం అంతర్జాతీయ ఫ్యామిలీ డేని ఎప్పుడు జరుపుతాం? ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. సో ఫ్యామిలీ డేను మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే మే 15వ తారీఖు నాడు అబ్జర్వ్ చేస్తాం. సో ఈ ఫ్యామిలీ లోపల అనేక రకాలు మళ్ళీ. సో పితృవంశీయ కుటుంబం అని, తర్వాత మాతృవంశీయ కుటుంబం అని, తర్వాత వచ్చేసి మోర్గాన్ ప్రతిపాదించినటువంటి, అంటే మనం జనరల్గా మన కుటుంబాలు రెండు రకాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి పితృస్వామ్య, తర్వాత వచ్చేసి మాతృవంశీయ లేదా వంశీయ, పితృవంశీయ, మాతృవంశీయ. సో ఈ కుటుంబాలు కనిపిస్తుంటాయి. తర్వాత వచ్చేసి మనము కుటుంబాన్ని కనుక చూస్తే, సో కుటుంబం అనేటువంటిది ఒక యూనివర్సల్, ఒక విశ్వవ్యాప్తమైనది. తర్వాత వచ్చేసి ఆప్యాయత అనురాగాలు మనకు అన్నీ కూడా ఎక్కడ లభిస్తాయంటే ఆప్యాయత అనురాగాలు. అంటే ఇది విశ్వవ్యాప్తము, తర్వాత వ్యాప్తము, ఆప్యాయత అనురాగాలు,
అనురాగాలకు కేంద్ర బిందువుగా కుటుంబాన్ని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి మనము ఈ కుటుంబం నుంచి ఏం నేర్చుకుంటాం అనేటువంటి దాన్ని కనుక చూస్తే, కుటుంబం లోపట మనకు అనుకరణ అనేటువంటిది, అంటే మంచి కావచ్చు చెడు కావచ్చు, ఈ మంచి చెడులలో అనుకరణ, మంచి అనుకరణ కలిగిన పెద్దవాళ్ళు ఉంటే మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కలిగినటువంటి ఉంటే చెడు అనుకరణ ద్వారా సమాజానికి చెడు చేకూర్చేటువంటి అంశాలు అనేకమైనటువంటి ప్రభావితం చేస్తాయి. అంటే కుటుంబానికి పునాది వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ ద్వారా కొత్త లక్షణాలు, కొత్త తరాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవి పరిణామరీత్యా ఎప్పుడు కూడా చేంజెస్ అవుతూ మార్పు కనిపిస్తూ ఉంటాయి. ఇది కుటుంబము. సో ఈ కుటుంబంలో పట్ల నివాసాన్ని బట్టి కూడా, ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలు సో ఒకే అంటే భార్య గృహంలో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమనంట పత్ని అని అంట. పత్ని అంటే ఇల్లరికం పోయినటువంటి వాళ్ళు, అలా పత్ని అని. జనరల్గా ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏంటి, పెళ్ళి కాగానే భార్య మన ఇంట్లోకి వస్తుంది కనుక ఇలాంటి నివాసాలను బట్టి పతి అనేటువంటి పేరుతోని పిలుస్తాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కుటుంబాలుగా మనం విభజన చేయొచ్చు. సో ప్రతి దాని లోపల మనం గమనించాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాల లోపల వివాహాలను బట్టి, భార్యలను బట్టి కూడా బహుభార్య తత్వం కుటుంబము, బహుభార్య తత్వం, బహుభర్త తత్వం, ఇవి ఈ లక్షణం అయితే ఎక్కువగా గిరిజన జాతుల లోపల కనిపిస్తూ ఉంటాయి. సో ఏది బహుభర్తత్వం అంటే ఛత్తీస్గఢ్, ఎక్కువగా ఛత్తీస్గఢ్ లోపల ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్లా ఒక కుటుంబం అంటే గ్రామీణ సముదాయాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, ఆ లక్షణాలను కనుక చూస్తే, మనం ఇందాక మాట్లాడినటువంటిది ఏంటి అని అంటే కుటుంబము. సో ఈ కుటుంబం అనేటువంటిది గ్రామీణ సముదాయ లక్షణాల్లో పట్ట ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఉమ్మడి కుటుంబం, రెండవది వచ్చేసి ఉమ్మడి కుటుంబం. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఉమ్మడి కుటుంబము వల్ల ఆర్థికంగా అన్ని రంగాల్లో పట్ల అభివృద్ధి ఉంటుంది. చాలా తక్కువ విషయాల్లో పట్ల మాత్రమే ఏమైనా హానికరమైనటువంటి ఉండొచ్చు, కానీ సమిష్టి కుటుంబం అనేటువంటిది ఒక విస్తృత కుటుంబం. సమిష్టి కుటుంబము లేదా ఉమ్మడి కుటుంబం అనేటువంటిది ఒక విస్తృత కుటుంబంగా మనం చెప్పచ్చు. విస్తృత కుటుంబం. ఈ సమిష్టి కుటుంబము సో ఏక నివాసమైనా లేకపోతే బహు నివాసమైనా ఉంటాయి. తర్వాత అనేక రకాలైనటువంటి అంటే మగవాళ్ళ ఆస్తికి హక్కుదారులుగా ఉంటారు. అందరికీ సమానమైనటువంటి వాటా అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశం లోపల సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఎక్కువగా ఉన్నది అని అంటే ఉత్తర భారతదేశం లోపల ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం లోపల అత్యధికమైనటువంటి సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఉమ్మడి కుటుంబం నుంచి సమిష్టి కుటుంబం విడిపోయి ఇప్పుడు అనేక పరిణామాల వల్ల ఏమైపోయింది అని అంటే ఏక కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసాయి. దీని ద్వారా అనేక రకాలైనటువంటి నష్టాలను, ఆప్యాయతలను అన్నింటిని కోల్పోతూ ఉన్నాం. సో సమిష్టి కుటుంబం యొక్క ప్రయోజనాలను కనుక చూస్తే, సో వృద్ధులకు సో సాంఘిక బీమా, తర్వాత వచ్చేసి అందరికీ సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత సమిష్టి బాధ్యత అనేటువంటిది అందరికీ ఉంటుంది. సో ఇవన్నిటితోని ఏమవుతుంది అని అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అభివృద్ధి చెందడానికే దోహదం చేస్తూ ఉంటుంది. కనుక మనము ఇప్పటికీ కూడా ఏ కుటుంబ వ్యవస్థ ఉన్నతమైనది అని అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఉన్నతమైనదిగా చెప్పచ్చు. తర్వాత విషయానికి వస్తే, ఇక్కడ కనుక చూస్తే సో
ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ను కనుక చూస్తే వాతావరణం. సో వాతావరణం అనేటువంటిది ఇప్పుడు మూడవ క్యారెక్టర్ చెప్తున్నాం మనం. సో లక్షణాల్లో ఒకట సాధారణ లేదా వాతావరణం. సో అంటే గ్రామ వాతావరణము అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని మనం కనుక చూస్తే, గ్రామ వాతావరణం ఎంత ప్రకృతి వర్షాకాలంలో చూస్తే చుట్టూ పొలిమేర లోపల ఎంత ఆస్వాదమైనటువంటిది పచ్చదనముతో కళ్ళకు ఏ విధంగా మనకు ఆనందం కలిగేటువంటి, ఎటు చూసినా కూడా కనుచూపు మేర ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాలతో అనేక రకాలైనటువంటి పుష్పోత్పత్తి జరుగుతుంది కనుక పుష్పాలతో కళ్ళకు ఆహ్లాదకరాన్ని అందజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా సో స్వచ్ఛమైనటువంటి గాలి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. సో ప్రకృతిలో ఈ సమయంలో వాతావరణము అనుకూలంగా ఉన్నప్పుడు నాట్లు వేస్తూ ఉంటారు. సో నాట్లు వేయడం ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా ఒక మధురానుభూతిని ఆహ్లాదకరాన్ని అందించేటువంటి లక్షణం. తర్వాత వచ్చేసి సో జనరల్గా వృత్తి, సో కుల వృత్తి. ప్రతి వ్యక్తి కుల వృత్తి అనేటువంటిది గ్రామ సమాజం లోపల తప్పనిసరి. సో కుల వృత్తి అనేటువంటి దాన్ని మీరు గమనిగా చూస్తే గ్రామీణ ప్రాంతాల లోపల ప్రధానమైనటువంటి వృత్తి ఏది అంటే వ్యవసాయం. అంటే అన్ని కులాల వారికి కామన్గా ఉండేటువంటి వృత్తి వ్యవసాయ వృత్తి. తర్వాత ఆ వ్యవసాయంతో పాటు అది కాకుండా అదనంగా నిర్వర్తించేటువంటి వృత్తులు ఉంటాయి. అవి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి వృత్తులు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఈ వృత్తులు అనేటువంటివి మన గ్రామీణ సమాజం లోపల ఎంతో గొప్పనైనటువంటివి. దీనికి ఉదాహరణకి మీరు కనుక చూస్తే గ్రామీణ సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకప్పుడు ఒక ఇంటికి ఏ విధంగా ఉండే అంటే చాకలి వాళ్ళు బట్టలు ఉతకడానికి, కుమ్మరి వాళ్ళు వంట పాత్రలు, తర్వాత వచ్చేసి వడ్ల వారు మనకి ఇంటికి కావలసినటువంటి కిటికీలు దర్వాజాలు. సో అంతేందుకు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి చిన్నపిల్లలకు వాకర్. ఈ వాకర్ ఎక్కడిది అంటే ఇట్ ఈస్ అ మాడిఫికేషన్. చిన్నప్పుడు మన ఏదో ఒక చెట్టు పొలం దగ్గర ఉంటే వడ్ల ఆయనకి ఇచ్చేస్తే మాకు మనమడి పుట్టిండి అని చెప్పేస్తే సో వాకర్ తయారు చేసాడు, 3 గీరల బండి. దాన్ని పట్టుకునే పిల్లవాడు నడక నేర్చుకునేటువంటి వాడు. తొట్టెలు, సో ఒక్కొక్క తొట్టె ఊగడానికి కోసం ఒక్కొక్క తొట్టె 9 తరాలు 10 తరాలు ఊగినటువంటి తొట్టెలు కూడా ఉండే. ఏ అవసరానికి కావాలన్నా కూడా కుర్చీ కావాలన్నా ఏది కావాలన్నా వడ్ల వాళ్ళు చేసిస్తుండే. వ్యవసాయ పనులకు వచ్చేసి ఎవరు కమ్మరి వాళ్ళు చేసిస్తూ ఉండే. ఇట్లా ఏ పనికి ఆ పని కుల వృత్తి వాళ్ళు మనకు ఉండేది. అందుకే వెనకటి కాలం లోపల ఏమైంటానంటే డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఉండకపోతుండే. సో ఏంటి మనకు పని చేసి పెడితే వాళ్ళకు కుంచడా, 2 కుంచాలా, లేకపోతే సోలడా, అడ్డడా ఇలాంటి పదాలను ఉపయోగించి ధాన్యం పండగానే రైతు వెంటనే వారికి ఇచ్చేసి ఉంటుంది. ఎవరికి ఎన్ని కుంచాలని ఇచ్చేసి అది పోను మళ్ళీ తను తినడానికి నెక్స్ట్ కాలానికి మళ్ళీ విత్తనాలుగా ఉపయోగించుకోవడానికి గుమ్మిలోళ్ళ లోపట. సో విత్తనాలను గాయ గుమ్మి అనేటువంటిది. గాయ అనేటువంటిదేమో మట్టి చేత చేసేబడినటువంటిది. ఇది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవడానికి ఉండేటువంటిది, ఇంటి లోపల నిత్యం అవసరం. గుమ్మి అనేటువంటిదేమో వావిలి బరిగలు ఇలాంటి వాటి చేత పేద గుమ్మి తయారు చేసి అందులో ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి వాళ్ళు. ఆ ధాన్యం మీద పేడ గడ్డి వేసేసి క్లోజ్ చేసి ఉండేటువంటి వాళ్ళు. ఇలాంటి పదాలు కూడా అడగడానికి ఆస్కారం ఉంది. గతంలో ఎగ్జామ్ లోపల గుమ్మి అంటే ఏంటని, పాతాల గరిగ అంటే ఏంటని, గంగారం అంటే ఏమిటని, బుడుబుంగ అంటే ఏమిటని ఈ విధమైనటువంటి పదాలు అనేటువంటివి అడగడం జరిగింది. ఇదంతా కూడా రూరల్ కిందికే అవుతుంది. రూరల్ అనేటువంటి దాంట్లో సో మెట్లను తెలంగాణ సంస్కృతిలో ఏమంటారని కూడా బిట్టు అడిగాడు. తంతెలు అని అంటాం. వెనకట ముసలి వాళ్ళు ఏదైనా లేట్ అయ్యేటప్పుడు ఈ విధంగా అనేటువంటి వాళ్ళు, ఇంతసేపు ఎటువైనవు తన్ను తంతె పోయి తంతెల మీద పడాలి అనేటువంటి వాళ్ళు. అంటే తన్ను తంతె తంతెల మీద, తంతెలు అని అంటే మెట్లు. సో ఇట్లాంటి పదజాలం కూడా వస్తుంది. ఇది ఏ బుక్లో రాసి ఉండవు. సో స్పృహ గ్రామంలో నివసిస్తున్నాం కనుక స్పృహ ఉండాలి వాటి మీద. ఇప్పుడు కులవృత్తి అన్నాం అంటే మీరు చూడాలి, కులవృత్తి యొక్క గొప్పతనం ఏంటంటే గ్రామీణ వాతావరణం లోపల ఎవరైనా చనిపోయినప్పుడు
వాళ్ళు కూడా అంటే ఆ ఇంటికి పనిచేసేటువంటి కుమ్మరి, కమ్మరి, వడ్ల అందరూ కూడా అయ్యో మా ఇంటి ఆయనే చనిపోయిండు అని ఆ రోజు అందరూ వచ్చేటువంటి వాళ్ళు. ఈరోజు మనం ఎక్కడైనా చనిపోతే మన పాలి వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేదు. అంటే మంచి కార్యక్రమానికి వచ్చేసి చాకలి మంగలి వాళ్ళను ఉపయోగించుకోవడం. అందుకే వివాహ సమయంలో పత్రికలు ఇవ్వబోయేది ఎవరు ఉండేది? చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు ఉండేది. అదే మాదిగ కులస్తులను పంపించినప్పుడు అయ్యో ఇతను వస్తున్నాడు అని అంటే అశుభను అంటే చావు వార్తను మోసుకెళ్ళేటువంటి వ్యక్తి. సో ఇట్లా మనందరం అంటే కులం ఎక్కువ తక్కువ అనేటువంటి వేరియేషన్ ఉన్నప్పటికీ అందరూ ఒక కుటుంబ సభ్యులుగా చాకలి వాళ్ళు ఉన్నారు. రోజు ప్రొద్దున ఆహారాన్ని మనం తిన్నదే వాళ్ళకి ఇవ్వడం, ఈవినింగ్ కూడా మనం తిన్నదే వాళ్ళకి ఇవ్వడం. అంటే అందరం ఒక ఉమ్మడిగా ఉన్నాం. కుల వృత్తులు ఉన్నాయి కనుక కుల వృత్తులతోని సో సమాజంలో ప్రతి వ్యక్తి బలిష్టమయ్యాడు. సో అప్పుడు డబ్బులు అవసరం లేకుండా ఉండేది. అన్ని పనులు కూడా సో కేవలం ధాన్యము మీదనే ఆధారపడి జరుగుతుండేటువంటివి. అందుకే అప్పుడు డబ్బు యొక్క ప్రాధాన్యత తక్కువ కనుక ఇప్పుడు కుల వృత్తులు అనేటువంటి విచ్ఛిన్నకరంగా విడిపోయినాయి. విడిపోవడం అనేటువంటిది కూడా ఒక బాధాకరమైనటువంటి అంశం. దాని ద్వారా ఇప్పుడు ఒక ఏ కులము వాసులు ఆ కులము పనులు కాదు కదా, వేరే పనులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది కుల వృత్తి కూడా గ్రామీణ సముదాయ లక్షణాల లోపల ఒకటి. తర్వాత వచ్చేసి పరిమాణం అంటే గ్రామం పెద్దదా చిన్నదా? సో పరిమాణం సో గ్రామం యొక్క పరిమాణం. సో పరిమాణాన్ని బట్టి కూడా ఆ గ్రామం అనేటువంటిది ఏ విధంగా అంటే పెద్దదిగా ఉందా చిన్నదిగా ఉందా? తర్వాత వచ్చేసి జనసాంద్రత అంటే ఒక గ్రామంలో జనసాంద్రత ఏ విధంగా ఉంది అంటే జనసాంద్రత ఎక్కువగా ఉందా, జనసాంద్రత తక్కువగా ఉందా? జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఏమవుతుంది అని అంటే సో నివసించేటువంటి భూముల పైన ఒత్తిడి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో అంటే జనసాంద్రత తక్కువ ఉంటుందంటే ఒత్తిడి కూడా తక్కువ ఉంటుంది. ఫ్రీగా ఇల్లు ఉంటాయి, ఇరుకుగా ఉండదు. అదే పట్టణాల్లో అయితే జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, అందుకే ఇల్లు కూడా ఇరుకుగా ఉంటాయి. తర్వాత వచ్చేసి గ్రామం లోపల అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే నైబర్హుడ్ అంటే పక్కవారి పొరుగువారి చేత ఉండేటువంటి విధానం నైబర్హుడ్. సో పొరుగువారు. సో ఈ పొరుగువారు యొక్క క్యారెక్టర్ను మనం కనుక అబ్జర్వ్ చేస్తే ముఖ్యమైనటువంటిది ఏంటిది అని అంటే అన్ని రకాల సహాయ సహకారాల లోపల, తర్వాత వచ్చేసి సన్నిహిత సంబంధం, కష్ట సుఖాల లోపల ఇరుగు పొరుగు వారు భాగస్వామ్యం కావడం, మనకు భరోసా అనేటువంటిది ఉండేది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మనము ఉన్నాము అనంటే ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము అంటే కాలి బూడిదైనా కూడా పక్క పొంటి వాడు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. అదే గ్రామీణ వాతావరణం లోపల సో కర్రీ లేకపోయినా, తర్వాత అవసరాలైనా, ఆపద అయినా, పండుగలైనా ఇంటి పక్క పొంటి వారు మిత్ర సంబంధాన్ని కలిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి పనులు ఒకరు చేసుకుంటూ సో అత్యున్నతమైనటువంటి ప్రేమానురాగాలను వ్యక్తం చేసుకునేటువంటి గుణము మనకు ఇరుగు పొరుగు వారితో గ్రామీణ వాతావరణం లోపల కనిపిస్తుంది. నెక్స్ట్ మతం. గ్రామం లోపల అతి ముఖ్యమైనటువంటి లక్షణాల లోపల ఇంకొకటి మతం. మతం అనేటువంటిది కొన్ని ఇప్పుడు వీధులను కనుక చూస్తే కొన్ని గ్రామాల లోపల సో మతపరంగా అంటే ముస్లిం వాడలు ఒక సైడు, యాదవ వాడలు ఒక సైడు, రావుల వాడలు ఒక సైడు, ఈ విధంగా వీధులు, వాడలు అంటే వీధి, ఈ విధంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల లోపల కొన్ని గ్రామాల లోపల చూస్తే అన్ని రకాల ఇండ్లు అంటే పక్కన ముస్లిము, దాని పక్కన యాదవ్, తర్వాత పక్కన గౌడు, తర్వాత ముదిరాజు, తర్వాత కుర్మ, ఇలా మిక్సితమైనటువంటి గ్రామాలు కూడా ఉండేవి. తర్వాత వచ్చేసి మతం అనేటువంటిది దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆరాధ్య దైవము ఉంటుండేది. సో దానికోసం కానీ అందరూ అన్ని రకాలైనటువంటి కులాల వారు తప్పనిసరిగా గ్రామ దేవతలకు పూజించేటువంటి వాళ్ళు. గ్రామ దేవతలు అంటే పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఇలాంటి వారి కోసం సో అన్ని కులాల వారు సో బోనాలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉండేది. సో ఈ విధంగా మతం అనేటువంటిది ప్రాధాన్యత ఉన్నప్పటికీ అన్ని మతాలను గౌరవించేటువంటి వాళ్ళు, ఒకరి పండుగలను ఒకరు అన్యోన్యంగా క్రిస్మస్ పండుగ కానీ లేకపోతే బక్రీద్ పండుగ కానీ
మనకు వచ్చేటువంటి దసరా పండుగ కానీ, మన ఇంటి పక్కన ఉండేటువంటి ముస్లింలతో పాటు వాళ్ళకు రంజాన్ వచ్చిందంటే మనకి సేమియాలు పోసి ఇవ్వడం, బిర్యానీ ఇవ్వడం, తర్వాత మనం పండుగలు చేసుకున్నామని అంటే అప్పాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ కూడా ఎన్నో అత్యున్నతమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి వాళ్ళుగా గ్రామీణ వాతావరణం ఉంది. అందుకే గ్రామీణ వాతావరణంలో మతముతో సంబంధం లేకుండా స్నేహపూరిత వాతావరణాన్ని కలిగి ఉంచడం లోపల క్రియాశీల పాత్ర కలిగి ఉన్నదని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాల లోపల చెప్పుకోదగినటువంటి దాని లోపల కనుక చూస్తే, గ్రామాల లోపల సామాజిక విభేదీకరణ అనేటువంటిది 8వ పాయింట్ను కనుక చూస్తే, సో సామాజిక విభేదీకరణ అనేటువంటిది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే కారణం ఏంటంటే అందరిలో ఆలోచనలు, అభివృద్ధులు, అభిమతాలు అన్నీ కూడా ఊరి యొక్క డెవలప్మెంట్ కోసమే ఉండేటువంటి తర్వాత వచ్చేసి స్థరీకరణ కూడా, అంటే ఇంకొక విషయాన్ని కూడా చూస్తే స్థరీకరణ కూడా తక్కువ స్థాయిలోనే ఉండే. అంటే కేవలం ఒక వ్యక్తి ఉదాహరణకు డబ్బు తర్వాత వచ్చేసి కీర్తి సంపాదించిన తర్వాత తనకున్నటువంటి ఇంతకుముందు ఉండేటువంటి నిమ్న స్థాయి ఏదైతే ఉందో, అంటే బలహీన వర్గముగా ఉండేటువంటి దారిద్ర్య రేఖను దాటి పైకి వస్తూ ఉంటాడు కనుక, తర్వాత వచ్చేసి క్రమక్రమంగా ఏమవుతుంది, ఈ డబ్బులు ఎక్కువ రావడం వలన తర్వాత పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడం, దాంతోపాటు ఎక్కువ అవకాశాలు పారిశ్రామీకరణ జరిగి నగరీకరణ జరిగి, సో మార్పు అనేటువంటిది సామాజిక స్థరీకరణ అనేటువంటిది పట్టణాల్లో ఎక్కువ జరుగుతుంది. కానీ గ్రామాల్లో మాత్రం స్థరీకరణ అనేటువంటిది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో ఎందుకనంటే అందరికీ కూడా ఇంచుమించుగా ఒకే రకంగా కొంచెం తక్కువ ఎక్కువగా భూములు ఉన్నప్పటికీ యావరేజ్గా ఉంటాయి. కానీ ఇండస్ట్రియల్ తీసుకొచ్చేంత ధనము అనేటువంటిది వ్యవసాయ రంగం లోపల సాధించడం చాలా కష్టము. కనుక పట్టణాలతోని పోలిస్తే గ్రామాల్లో పట్ల సామాజిక స్థరీకరణ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందనే చెప్పచ్చు. తర్వాత వచ్చేసి సామాజిక గతిశీలత. సో సామాజిక గతిశీలత. సో ఇది ఒక వ్యక్తి, ఒక సమూహం లేదా ఒక సామాజిక అంతస్తు నుంచి వేరొక అంతస్తు నుంచి వేరొక అంతస్తుకు చేంజ్ అవ్వడం అనే సామాజిక గతిశీలత అని అంటాం. అంతేకాకుండా సమాజం లోపల, అంటే గ్రామీణ వాతావరణం లోపల ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సామాజిక నియంత్రణ. సో సామాజిక నియంత్రణ అనేటువంటిది, సో అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఆలోచన ధోరణులు, అక్కడ ఉండేటువంటి విశిష్ట అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలను బట్టి, కట్టుబాట్లను బట్టి, ఆచారాలను బట్టి ఆ సామాజిక నియంత్రణ అనేటువంటిది చేపట్టడం జరుగుతుంటుంది. అంటే ఊరి లోపల ఊరి పెద్ద మనుషులు అనేటువంటి అనుభవం సాధించినటువంటి వాళ్ళు సో సమాజానికి, తర్వాత తమ గ్రామానికి, తమ దగ్గర ఉండేటువంటి వారందరికీ మేలు కల్పించడం కోసం అనేక రకాలైనటువంటి పెద్దలను గౌరవించాలి. సో సంస్కృత ఆచారాలను కాపాడడం లోపల సామాజిక సమతుల్యతను, సామాజిక కట్టుబాట్లను విస్మరించకుండా ఉండి భవిష్యత్తు తరాలకు తమ సంస్కృతులను అందజేయడం కోసం ఈ సామాజిక నియంత్రణ అనేటువంటిది తప్పనిసరి. ఇప్పుడు అందుకే గ్రామాల లోపల ముఖ్యంగా మనకు ఏర్పడేది ఏంటంటే ఎంత డబ్బులు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత నగరంలో ఉన్నా పండుగలకు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా గ్రామాల్లోకి రావడానికి మూల కారణం ఇదే, సామాజిక నియంత్రణ ఉంది. కాబట్టే సంస్కృతి అనేటువంటిది తెలంగాణ మన సంస్కృతి కావచ్చు, ఏ ప్రాంతంలోని సంస్కృతి అయినా కూడా స్థిరంగా ఉండడానికి కారణమైనటువంటి లక్షణము ఇదే.